నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, ప్రాజెక్టులే ప్రధాన అస్త్రాలుగా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ మొదలైన రాజకీయ వేడి ఇప్పుడు సింగరేణి వరకు విస్తరించింది. ప్రాజెక్టుల పరిశీలన పేరుతో అధికార ప్రతిపక్ష పార్టీలు క్షేత్రస్థాయిలోకి వెళ్తుంటే, మరోవైపు ఆరోపణలు, సవాళ్లతో హీటెక్కిస్తున్నారు లీడర్లు. కొద్ది రోజులుగా రాజకీయ సమరం ముదురుతోంది. ఓవైపు బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడాలంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జనం బాటపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. జలమే బలం, బలగం కూడా. అందుకే తెలంగాణలో నీళ్లు నిప్పులు రాజేస్తున్నాయి. రైతుల కోసం రక్తం ఇచ్చేందుకు సిద్ధమన్న గులాబీ లీడర్లు జనం బాట పడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు బసవేశ్వర నుంచి సంగమేశ్వరం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, రైతులకు అన్యాయం జరుగుతోందని గులాబీ దళం ఆరోపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రాజెక్టుల బాట పట్టారు. మేడిగడ్డతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులను పరిశీలిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రాజెక్టులపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయడమే తమ లక్ష్యమని చెప్తోంది కారు పార్టీ. ఇప్పటి వరకు నీళ్లు వారిచ్చి చూపించేటోళ్ళం, మంచినీళ్ళు తేలేదు. అప్పుడు ఆ రకంగా మంచిగా మనం చేసుకుందాం. అందువల్ల మీరందరూ ఓకే అంటే ఆ బసవేశ్వరుడి స్ఫూర్తితో మనం పెద్ద ఎత్తున పాదయాత్రకు కూడా శ్రీకారం చుడదాం త్వరలో. బసవేశ్వర టు సంగమేశ్వర. మన బసవేశ్వరునికి విగ్రహానికి నారాయణకేల్లో దండేసుకొని జరాసంగంలోని ఖ్యాతకి సంగమేశ్వర దాకా నడుద్దామా? ఎంతమంది నడుస్తారు పాదయాత్రకు? మీరు నడిమిట్లు ఆగుతారా, కొనెళ్తారా? లాస్ట్ దాకా సంచులు గించులు బట్టలు సర్దుకొని వస్తారా? మాణిక్యరావు సాబ్ అయితే తయారున్నా అంటుండు. ఆల్రెడీ వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తుండు పొద్దుగాలేసి. జైరాబాద్ ఎమ్మెల్యే సాబ్ పొద్దుగాలేసి వాకింగ్ చేస్తుండు, ఎక్సర్సైజ్ చేస్తుండు. ఇప్పటికే తయారైతుండు. మరి మీరు అవుతారా? ఓకే, చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిపెట్టేది. ఇక అధికార కాంగ్రెస్ కూడా కౌంటర్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దేవాదుల సహా కీలక ప్రాజెక్టులను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. పెండింగ్ ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ చెబుతోంది. గత 2-3 నెలల నుంచి కూడా ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి రిజర్వాయర్స్ నింపుకునే విధానము, భవిష్యత్తులో పంటలకు కావాల్సినటువంటి నీళ్లు, మంచినీళ్లు, వీటన్నిటికి సంబంధించి కూడా లోతుగా చర్చించిన తర్వాత తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి గారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని గోదావరిలో వస్తున్నటువంటి పారుతున్నటువంటి నీటిని సాధ్యమైనంత మేరకు ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అవకాశం ఉన్నంత మేరకు ఎంత ఖర్చైనా సరే, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎంత వచ్చినా సరే ఆ నీటిని మొత్తం లిఫ్ట్ చేసుకుని పంట పొలాలకి, చెరువులు నింపుకోవటానికి, మంచినీళ్లు తాగటానికి కావాల్సిన విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనలో భాగంగానే వారు గత నెల రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నారు. గత 2-3 నెలలు. ఇక ఇదే సమయంలో బీజేపీ కూడా కాళేశ్వరం, సింగరేణి అంశాలను తెరపైకి తెస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కాళేశ్వరం రిపేర్లు, నిర్వహణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి అంశంపై దృష్టి పెట్టారు. బొగ్గు గనులు, సంస్థ భవిష్యత్తు, కార్మికుల ప్రయోజనాలపై కేంద్రం వైఖరిని వివరిస్తూ బీజేపీ తన రాజకీయ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తోంది. రద్దు చేయడమే కాదు మాట చెప్పింది. భవిష్యత్తులో అది ప్రభుత్వ కంపెనీలైనా ప్రైవేట్ కంపెనీలైనా పారదర్శకతో యాక్షన్ ద్వారా, వేలం ద్వారా బొగ్గు బ్లాకులు ఇవ్వాలని 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారము గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా కావచ్చు, మహానది కోల్ ఫీల్డ్స్ కావచ్చు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కావచ్చు, ఆ రకంగా అనేక కంపెనీలు, అది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ అన్ని కంపెనీలకు కూడా యాక్షన్ ద్వారానే ఇవ్వాలని చెప్పడం జరిగింది. మొత్తంగా చూస్తే తెలంగాణలో ప్రాజెక్టులు రాజకీయాలు కొత్త దశకు చేరుకున్నాయి. కాళేశ్వరం, దేవాదుల, సింగరేణి అంశాలు కేవలం అభివృద్ధి అంశాలుగానే కాకుండా రాజకీయ అస్త్రాలుగా మారుతున్నాయి. 2018లో కాళేశ్వరం, 2023లో సాగునీటి హామీలు, మరి 2028 ఎన్నికలకు ప్రాజెక్టులే ప్రధాన ఎజెండాగా మారబోతున్నాయా?
రైతుల నీటి అవసరాలపై జరుగుతున్న పోరు రాజకీయ ఆధిపత్యంగా మారుతోందా? రానున్న రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ ఎలా ఉండొచ్చు? ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు